అందరికీ నమస్కారం. నా పేరు గన్నవరపు సూర్యభాస్కర్ శర్మ. నేను ఒక పురోహితుడిని, జన సైనికుణ్ణి. అమలాపురం నియోజకవర్గం, అమలాపురం మండలం, అమలాపురం మున్సిపాలిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది. ఈరోజు కొన్ని విషయాల గురించి మిత్రులతోటి అందరితోటి ఒకసారి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. ఈరోజు ఇందాక ఒక 10 నిమిషాలకు ముందు టీవీ పెడదామని చెప్పేసి సాక్షి ఛానల్ పెట్టాను. వార్తలు చూస్తూ సరే సాక్షి ఛానల్ అలా మారుస్తూ ఉంటే సాక్షి ఛానల్ చూడడం జరిగింది. సాధారణంగా నేను సాక్షిని చూడను, కానీ ఇప్పుడు చూశాను. మామూలుగా వెళ్తుంటే కన్నా రజనీ గారు కనిపించారు అందులో. పాపం ఆవిడ సరే ఏమిటా అని చెప్పేసి చూశాను. ఈశ్వర్ గారి డిబేట్లో కన్నా రజనీ గారు ఇంకా ఎవరెవరో ఉన్నారు పాపం, పెద్ద మనుషులు అందరూ. పేటీఎం పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. అందులోనూ కన్నా రజనీ గారు పాపం ఆ జోసఫ్ అనేటువంటి వ్యక్తిని పాపం రాముడితో పోలుస్తున్నారండి. పాపం ఆవిడ జోసఫ్ అనేటువంటి వ్యక్తి క్రిస్టియన్. కన్నా రజనీ గారు ఎవరు అనేటువంటి విషయం ఆవిడకే తెలియాలి, మనకు తెలియదు. ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి రాముడు లాంటి వాడు అని చెప్పేసి చెప్పడం చాలా దారుణం. అది పాపం రజనీ గారికి బాధ ఏమిటయ్యా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆవిడ చేసేటువంటి అవినీతి పనులను చూసి ఆవిడని తప్పించారు కాబట్టి ఆవిడకి బాధపడు. కానీ అంతకుముందు రజనీ గారి పరిస్థితి ఏమిటి? జనసేన పార్టీలోకి రాకముందు రజనీ గారి పరిస్థితి ఏమిటి? ఆవిడ గురించి ఆవిడ ఒక లాయర్ అని, ఆవిడ మంచి పెద్ద ఫేమస్ అని, ఆవిడ చాలా గట్టిగా మాట్లాడుతుందని ఆవిడ ఇంటి పక్కన ఉండే వాళ్ళకు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారి ధర్మవా అంటూ పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి భిక్షం మూలంగా ఆవిడ కొంచెం ఫేమస్ అయ్యేటప్పటికీ ఈ విధంగా మాట్లాడుతున్నారు. రజనీ గారు అసలు పార్టీలోంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఆవిడ వెళ్ళిపోయారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు పంపించారా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆవిడని పక్కన పెట్టేశారు. కారణం, ఆవిడకి మంచి స్థానం కల్పించారు పార్టీలోను. ఆవిడకన్నా సీనియర్లు ఉన్నా కూడా ఆవిడకి మంచి స్థానం కల్పించారు. ఆ స్థానానికి ఆవిడ విలువ ఇవ్వకుండా ఏదైనా కేసుల విషయంలో అప్పటి గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ సమయంలో జన సైనికుల మీద ఏమైనా కేసులు ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడి మీ కేసును నేను పరిష్కరిస్తాను అని చెప్పి అడ్డదిడ్డంగా డబ్బులు దోచేసి వాళ్ళని నడి సముద్రంలో వదిలేసినటువంటి వ్యక్తి ఈ కన్నా రజనీ గారు. ఆవిడ చేసినటువంటి అవినీతులు, ఈ ద్రోహాలు అన్నీ తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆవిడని పార్టీలోంచి పక్కన పెట్టేశారు. దాంతో ఆవిడకి పాపం ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మన పేటీఎం బ్యాచ్ కనిపించింది. అప్పటి నుంచి ఆవిడ స్థాయిని కానీ విచక్షణను కానీ కూడా గుర్తించకుండా అన్నీ కోల్పోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు పాపం. ఆవిడ చరిత్ర అదండి. అటువంటి వ్యక్తి ఈవేళ సాక్షి ఛానల్లో డిబేట్లో కూర్చుని ఆవిడ కూడా నీతులు చెప్పేస్తున్నారు పాపం. ఏం చెప్తుంది చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఎన్నో తిట్టేశారు, ఆయన మీద ఎన్ని కేసులు పెట్టేయాలి అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. సరే, ఈ మాట్లాడేటువంటి వాళ్ళకి కానీ మాట్లాడించేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి వాళ్ళకి కానీ కనీసం బుద్ధి అనేటువంటిది ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని మేమేమీ అనటం లేదు, నేను మాట్లాడుతున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా బూతులు తిట్టలేదండి. తాట తీస్తాను అన్నారు.
బట్టలిప్పి నడి రోడ్డు మీద కూర్చోపెడతాను అని అన్నారు. ఎవరిని? తప్పు చేసిన వాళ్ళని. అధపాతాళానికి తొక్కుతాను అన్నారు. ఎవరిని? అన్యాయంగా పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళని. అటువంటి వాళ్ళని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్పించి మతాల మధ్యన విద్వేషాలు పెట్టడం కోసం, లేదంటే దేశానికి సంబంధించిన విషయాల మీద మాట్లాడడం, దేశద్రోహులకి వత్తాసు పలకడం, ఇటువంటివి ఆయన చేయలేదండి. ఈ మధ్యన కొత్తగా ఇంకొకరు మాట్లాడుతున్నారు, సుగాలి ప్రీతి అంట. అమ్మా సుగాలి ప్రీతి తల్లిగారు, మీకు వేళ భరోసా వచ్చింది, మీకు కాస్త డబ్బులు వచ్చాయి, మీ ఇంట్లో ఉద్యోగం వచ్చింది అంటే అది పవన్ కళ్యాణ్ గారు చలవమ్మ. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పట్టించుకోలేదు. ఆ రోజు ఆ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నారు కాబట్టే మీకు కాస్తో కూస్తో ఆర్థిక భరోసా లభించింది. లేదంటే మీరెవరో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి తెలియదమ్మా తల్లి సుగాలి ప్రీతి తల్లి గారు. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, కన్నా రజనీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, ఆ చెత్త ఛానల్ సాక్షి ఛానల్లో ఉంటారు ఈశ్వర్ గారు అని చెప్పేసి, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం. ఆ సాక్షి ఛానల్లో పేటీఎంలు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు డిబేట్కి వచ్చినప్పుడల్లా ఎంత అంత అని చెప్పి వాళ్ళకి మామూలు వెళ్ళిపోతుంది. ఆ మామూలు పుచ్చుకుని జేబులు నిండేటప్పటికి వాళ్ళు ఒళ్ళు తెలియకుండాను మైకం కమ్మేసి, వాళ్ళకి డబ్బు మైకం కమ్మేసి నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. అది చూపించేసి అజ్జ బాబాయ్ ప్రజలు ఇలా అనేసారు అలా అనేసారు అని చెప్పేసి అని ఈ ఈశ్వర్ గారు ఇంకా ఆయన ఇంకా బాకా ఊదేస్తారు. ఆయన బాకా ఎలా ఉంటుందంటే, వైజాగ్ సందడి, బాజాలు కొట్టండి, దండలు వేయండి, అది చెయ్యండి ఇది చెయ్యండి అన్నారు. నిజంగా అన్నీ చేశారమ్మా. పాపం ఈశ్వర్ గారు చెప్పినట్టే ప్రజలు అన్నీ చేశారు. ఎందుకు? జగన్ గారిని పవన్ కళ్యాణ్ గారు అన్న విధంగా అధపాతాళానికి తొక్కేసినందుకు ప్రజలందరూ కూడా బాజాలు కొట్టారు, దండలు వేశారు, వైజాగ్ ఊపిరి పీల్చుకునేలా చేశారు. కాబట్టి ఇటువంటి రజనీ గారు అవ్వచ్చు, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు అవ్వచ్చు, లేదంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది బ్యూరో కార్డ్స్ ముసుగేసుకుని. మేమేమన్నా అంటే వాళ్ళు ఏదో వెరైటీగా మాట్లాడుతుంటారు, ఏంటిది ఏ మతానికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఏ మతానికి సంబంధం లేదని చెప్తారు, కానీ వాళ్ళు ఏ మతాన్ని విమర్శించరు, ఒక హిందూ మతాన్ని మాత్రమే విమర్శిస్తారు. హిందూ ధర్మం అంటే వాళ్ళకి పనికిరాదు, కానీ వాళ్ళు హిందువులే. మళ్ళీ డబ్బు కోసం ధర్మాన్ని అమ్మేసుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఏమనాలి అసలు? ఇటువంటి వాళ్ళని ఏ చెప్పించు కొట్టాలి వీళ్ళని అసలు? ధర్మాన్ని, తన పుట్టినటువంటి ధర్మాన్ని అమ్ముకోవడం అంటే, తన ధర్మానికి తనకు ఉన్నటువంటి తను జీవిస్తున్నటువంటి తన ధర్మానికి ద్రోహం చేయడం అంటే, దేశానికి ద్రోహం చేయడం అంటే, దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే మనం తల్లిని అమ్ముకున్నంత మహాపాపం. అది గుర్తుపెట్టుకోండి. మనం ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడుతామో ఆ ధర్మం మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి పిచ్చి పిచ్చి పేలాపనలు మాట్లాడకండి. అమ్మా రజనీ గారు, ఇంకా జన సైనికుల గురించి మీకు తెలుసు కదమ్మా, ఎందుకమ్మా ఆ విధంగా మాట్లాడతారు మీరు? నోటికి ఏది వస్తుంది అంటే మేమే తిరగబడలేక కాదు, కానీ మాకు సంస్కారం ఉంది, మాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం. మీలాగా అచ్చోసిన ఆంబోతులో రోడ్డు మీద తిరగట్లేదు మేము. అదేవిధంగా ఈ కోనసీమ ప్రాంతంలో ఇంకొక అచ్చోసిన ఆంబోతు గారు ఉన్నారు, ఐశ్వర్య గారిని. ఏం పీకుతావు, మేమేమో దళితులు, మా భాష ఇలాగే ఉంటుంది. ఆవిడ అమనాబూతులు తిడుతూ దళితులందరినీ కూడా చులకం చేస్తున్నారు. ఏమా దళితులు అందరూ అలాగే మాట్లాడతారా? ఇదే కోనసీమ ప్రాంతంలో పుట్టినటువంటి దళిత బిడ్డ లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి కీర్తిశేషులు గంటి మోహనచంద్ర బాలయోగి గారు ఎంత సౌమ్యుడమ్మా, ఆయన ఎంత బాగా మాట్లాడేవారు. వేళ అదే కోనసీమ పనికి ఎంపీగా ఉన్నటువంటి బాలయోగి గారి కుమారుడు హరీష్ మాధుర్ గారు గంటి, ఆయన ఎంత సౌమ్యంగా మాట్లాడతారమ్మా.
మీలాగేం మాట్లాడరు కదా, మరి వాళ్ళు దళితులే కదమ్మా ఐశ్వర్య గారు. దళిత జాతిని కించపరుస్తున్నారు, వాళ్ళని కూడా మీరు అమ్మేస్తున్నారు. ఎందుకమ్మా ఇటువంటి మాటలు? డబ్బు కోసం ఇంత దారుణాలా, ఇంత విచక్షణ కోల్పోతారా? అసలు మిమ్మల్ని, మీ భర్తలు మిమ్మల్ని అసలు పట్టించుకోరే అమ్మాయి, నాకు తెలియకొడుతున్నాను. వదిలేసారేమో, బాబా మేము వాళ్ళని తట్టుకోలేము, అచ్చోసిన ఆంభూతుల్లో ఉన్నారు వీళ్ళని చెప్పి మిమ్మల్ని వదిలేసి ఉంటారు. అందుకని ఇలా రోడ్డు ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు ఎగిరేస్తున్నారు పాపం మీరు. అసలు ఇంటికి దీపం ఇల్లాలన్నారు. భరతఖండంలో స్త్రీకి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది. ఆ స్థానంలో ఉన్నటువంటి మీరు ఇంత దరిద్రంగానా, ఇంత నీచంగా మాట్లాడుతున్నారా? సిగ్గుండక్కర్లేదా? మీలాంటి వాళ్ళ మూలంగా ఆడజాతి అంతా కూడా తల ఉంచుకునే పరిస్థితి వస్తుందమ్మా. ఐశ్వర్య గారు, ఈవిడెవరో పాపం కన్నా రజనీ గారు, ఇటువంటి వాళ్ళ మూలంగా ఆడవాళ్ళందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఆడవాళ్ళు ఎంత ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, ఎంత ఎత్తుకు ఎదుగుతున్నారు. మీలాంటి వాళ్ళ మూలంగా వాళ్ళు కూడా తలదించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు మీలాంటి వాళ్ళని చూసి, మిమ్మల్ని చూసి. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా హద్దుల్లో ఉంటే బాగుంటుంది. ఐశ్వర్య గారు నన్ను ఏం పేకలో ఉంటే ఎవరు ఏం పేకరమ్మా? దేనికైనా పైన భగవంతుడు ఉంటాడు, కాలమే సమాధానం చెబుతుంది. కాబట్టి మీ హద్దుల్లో మీరు ఉండండి. ఏదైనా తప్పు జరిగితే దాని గురించి మాట్లాడండి. లేనిది ఆపాదించేసి కులాల మధ్యన, మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను చంపుకుంటుంటే ఆ చలిమంటల్లో మీరు చలి కాచుకుని ఎవరో ఇచ్చేటువంటి డబ్బుల కోసం ఆశపడి ఈ విధంగా చేస్తే ఆ డబ్బుతో మీరు తిన్న తిండి మీకు వంట పడుతుంది. రోగాలు వచ్చి చిక్కి శల్యమైపోయి నరకంగా అనుభవించి ఎంత బాధ అనుభవించాలో అంత బాధ అనుభవిస్తారు. అన్యాయంగా మీరు ప్రవర్తించే ప్రతిదానికి మీరు అనుభవిస్తారు. కాబట్టి కర్మ అనేటువంటిది ఉంటుంది దేనికైనా. కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా తప్పు తెలుసుకుని బుద్ధిగా ఉంటే ఈవేళ కాకపోయినా రేపైనా ప్రజలు మిమ్మల్ని పట్టించుకుంటారు. లేదు అంటే మాకు ఇక్కడ దగ్గరలో గోదావరి ఉంది, అందులో కలిపేస్తారు అందరినీ తీసుకెళ్ళి. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. నా పేరు గన్నవరపు సూర్యభాస్కర్ శర్మ, అమలాపురం నియోజకవర్గం, అమలాపురం మండలం మాది. నేను ఒక జన సైనికుణ్ణి, అంతేకాక నేను ఒక పురోహితుణ్ణి. కాబట్టి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, జనసేన పార్టీ మీద కానీ, జన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలా పరిణామాలు వేరేగా ఉంటాయమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్టుల చుట్టూ, జైళ్ళు చుట్టూ తిరుగుతూ బెయిల్ కోసం మీకు ఉన్నదంతా ఆర్పుకోవాలి. అసలంటూ ఒక్కసారి మీరు కోర్టుకు వెళ్తే మీకు ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాడు కూడా మీ దగ్గరికి రాడు. ఆ వాడిచ్చిన దానికి మీ దగ్గర ఉన్నది కూడా అయిపోతుంది. తర్వాత రోడ్డు మీ పట్టి మాదాకోలం తల్లి అని ముష్టెత్తుకోవాలి. అటువంటి పరిస్థితులు ఎవరు తెచ్చుకోకండి అమ్మా దయచేసి. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.